వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని ఎంజమ్ ఆసుపత్రి సర్కిల్ నుంచి హన్మకొండలో ఉన్నటువంటి అబ్నూస్ ఫంక్షన్ హాల్ వరకు వేలాది సంఖ్యలో ముస్లింలు ర్యాలీ నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ముస్లిం మైనార్టీలను వాళ్ళ ఆస్తులన్నీ కూడా స్వాధీనపరచుకుని ముస్లిం మైనార్టీలను బలహీనపరచడానికి ఈ కుట్రంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ధాన్యపు కొనుగోలుకు సంబంధించిన అంశంపై ఒక చర్చ జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు సంబంధించిన ఇబ్బందులను అక్కడ ప్రస్తావించడంతో అందరూ తలలు పట్టుకున్నంత పనిచేశారు. గండి బ్యాగుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏ ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ రివ్యూ సమావేశంలో అన్ని సమస్యలే కనిపించిన సందర్భంలో మంత్రులు తలలు పట్టుకున్నంత పని అయిన సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా లిస్టులో తమ పేరుందని ఒకసారి విచారణకు వచ్చారని, మళ్ళీ ఇవాళ విచారణకు వచ్చిన సందర్భంలో మీ పేరు లేదని చెప్తా ఉన్నారని, ఈ విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగాయని దీనిపైన విచారణ జరపాలని ఈ సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎండాకాలం కావడంతో ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఆదివాసీలకు సంబంధించినటువంటి గూడాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి పిల్లపాపలతో కలిసి ఆ నీళ్లు తెచ్చుకోవడం చాలా భారంగా మారిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో మంత్రి సీతక్క మా గూడానికి నీళ్ళు ఇస్తాం, అదేవిధంగా రోడ్డు ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటే ఓటు వేశామని ఇప్పుడు కనీసం పట్టించుకునే దాఖలాలు చేయవని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.